నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంద్రనీల్ గారు నమస్తే అండి. సార్, ఏదైతే తెలుగుదేశం ప్రో వెబ్సైట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్తో చర్చ జరిపారు, కాంగ్రెస్తో ఆల్రెడీ డీల్ అయిపోయింది అని చెప్పి రాస్తూ ఉన్నారో వాటిని ఆ వ్యాఖ్యలను ఎటుపక్కకు చూడవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఎంత ఉంది అసలు నిజంగా? 0% అంటున్నాను. ఆ 0% అవటం కారణంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒక టిపికల్ సిచ్యువేషన్లో మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయం. ఎందుకంటే అక్రమంగా కేసులు బనాయించి తనను అన్ని విధాలా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ని సత్యదూరం మెయింటైన్ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎన్డీఏ వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. ఎన్డీఏలో ఉండా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేరు. సో ఎవరైతే ఎవరితో అయినా వెళ్ళగలరో వాళ్ళని పొత్తులో పెట్టుకోగలిగితే కాంగ్రెస్ను దెబ్బతీయొచ్చు అనేది బీజేపీ స్ట్రాటజీ. మీకు అర్థమైంది నేను అన్నది? 2014లో, ఇంకా 2014 కూడా కదా సార్, ఫస్ట్ 1998 ఎగ్జాంపుల్ ఒకటి చెబుతా చూడండి. 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసింది, ఏ పార్టీతో పొత్తు లేకుండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 18% ఓటింగ్ వచ్చింది. అందులో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కాకినాడ, రాజమండ్రి పార్లమెంట్లో గెలిచింది ఇండివిజువల్గా. అప్పుడు 18% ఓటింగ్ వచ్చింది. వెంటనే 1999లో కార్గిల్ వార్ కూడా జరిగింది, ఇమీడియట్గా జరిగిన ఎలక్షన్స్. సో 18% దాటి వీళ్ళు 2025కి వెళ్ళిపోయారు. అప్పుడు అంటే మనకి పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ టాలీ ఇప్పుడు తీలేం మనం. బట్ 18 నుంచి కార్గిల్ వార్ ఎఫెక్ట్ పెరిగిద్దా తగ్గిద్దా? బీజేపీ ఇది ఖచ్చితంగా పెరిగిద్ది. ఎప్పుడు కూడా టీడీపీ రిపీటెడ్గా 2 టర్మ్స్ గెలవాల. ఎప్పుడు గెలిచింది? 1999లో గెలిచింది. 94లో రామారావు గారు గెలిచిన తర్వాత ఆయన దించి నెక్కారు. 99 ఎలక్షన్ ఫేస్ చేసే టైంలో తెలివిగా అప్పటికే 20% ఓటింగ్ ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వలన బయటపడ్డారు. కానీ బీజేపీ పరిస్థితి ఏమైన తర్వాత 20% ఓటింగ్ ఉన్న బీజేపీని 2019 వచ్చే టైంకి చూస్తే మీరు 1% లోపు తెచ్చి కూర్చోబెట్టారు. కారణాలు, దీని వెనకున్న వ్యక్తులు, అది బీజేపీ వాళ్ళు చెక్ చేసుకోగలగాలి. సో 98 సినారియో చూశారు కదా, 98, 99. తర్వాత 2014లో కూడా బీజేపీకి ఉన్న హవాని అర్థం చేసుకొని బీజేపీతో అలయన్స్ పెట్టుకోవటానే మళ్ళీ అధికారంలోకి వచ్చారు. 2014లో 1% ఆఫ్ ఓట్ షేర్ డిఫరెన్స్లోనే వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోయింది వాళ్ళ అలయన్స్లో ఉన్నప్పుడు. సో బీజేపీ అంతలా 2 సార్లు అధికారంలో రావడానికి కారణం అయినప్పటికీ 99 నుంచి 2004 ట్రావెల్ తర్వాత ఏమన్నారు, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మనకు దూరం అవడానికి కారణం బీజేపీ అయిందని అప్పుడు బ్లేమ్ చేశారు. 2004లో మరలా 2014లో గెలిచిన తర్వాత వీళ్ళని కలుపుకొని 9లో మర్చిపోయారు మీరు, వీళ్ళు ఒక మెగా కూటమి లాగా ఫామ్ అయ్యారు. మహాకూటమి వీళ్ళందరూ ఫామ్ అయ్యారు కదా. అవును. మళ్ళీ 2014 తీసుకోండి, గెలిచారు కదా. 2018లో 5 రాష్ట్రాల్లో మేజర్ ఎలక్షన్ జరగగానే, అదే అసెంబ్లీ ఎలక్షను, 3 పెద్ద రాష్ట్రాలని కాంగ్రెస్ గెలిచింది. గెలవగానే రాబోయేది యూపీఏ ప్రభుత్వం అని నిర్దాక్షిణ్యంగా బీజేపీతో తెగతెంపులు చేసుకొని బీజేపీని ఇష్టానుసారంగా తిట్టి, సభలు పెట్టి, ఆత్మగౌరవ సభలని ప్రజాధనంతో పెట్టి తిట్టిన సందర్భాలు చూసాం. ఇన్ని చూసిన తర్వాత బీజేపీకి ఎలా ఉంటుంది? వీళ్ళు ఎవరితో అయినా ట్రావెల్ చేయగలరు. ఎవరు అధికారంలో ఇద్దరు అంతే కదా సార్, మీరు ఒక్కరి గురించి అనకూడదు. బీజేపీ కూడా అంతే, టీడీపీ కూడా అంతే కదా. ఇద్దరు అంతే. బట్ నేనేమంటున్నా, కేంద్రంలో అధికారంలో ఉండే మేజర్ పార్టీగా, నేషనల్ పార్టీగా ఫస్ట్ వాళ్ళు కదా చూస్ చేసుకునేది ఎవరితో ఉండాలని. సో వాళ్ళ ఆలోచన విధానం ఎలా అయిపోయిందంటే, ఎవరు అధికారంలో వస్తున్నారు అంటే వాళ్ళతో వెళ్ళగలిగే వ్యక్తి చంద్రబాబు నాయుడు. జగన్కున్న ఇష్యూస్ కారణంగా జగన్ కాంగ్రెస్తో వెళ్ళలేడు. ఒకవేళ జగన్తో పొత్తు పెట్టుకుంటే వీళ్ళు కావాలంటే కాంగ్రెస్తో కలుగుతారు. ఎవరు? బీజేపీ జగన్తో పొత్తులోకి వస్తే చంద్రబాబు అవసరమైతే కాంగ్రెస్లో పొత్తు పెట్టుకోగలడు, కానీ జగన్ పెట్టుకోలేడు కదా. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని బీజేపీ టీడీపీతో అలయన్స్ ఉంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో. జగన్ మనతో ఉంటామంటే కాంగ్రెస్తో అయితే కలవడు, కాంగ్రెస్కి ఆంధ్రప్రదేశ్లో జీరో. సో ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు పరిస్థితుల రీత్యా ఇప్పటికీ కాంగ్రెస్తో దూరంగా ఉండటం వలన ఇది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది అంట నేను. ఫస్ట్ థింగ్, ఈ రోజున దేశవ్యాప్తంగా జంజీ, ఆ జంజీలో అంత ఆగ్రహావేశాలకు కారణం ఒక నీట్ ఎగ్జామ్ అని నేను అన్నాను.
12 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన టార్చర్ అని చెప్తాను. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఆర్థికంగా చితికిపోయి డే బై డే నిత్యావసర ధరలు పెరిగిపోయి రోజువారీ పోరాటం చేసే పరిస్థితికి వచ్చేసారు. ఆ సఫకేషను దేశం అంతా ఉంది. దానికి ఇది ర్యాలీ అవడానికి తెలిపోయింది. ఏదైనా ఒక రెవల్యూషన్, ఒక విప్లవం స్టార్ట్ అయిన, ఒక వ్యతిరేకత స్టార్ట్ అవ్వాలి, ర్యాలీ అయింది అంటే ఆల్రెడీ సఫకేషన్ ఉంటేనే అవుతుంది, కానీ ఎవరో రన్ చేసినంత మాత్రాన అవదు. సఫకేషన్ ఉంటేనే అవుతుంది. సో బీజేపీ ప్లస్ నేను ఏమంటానంటే అక్కడ ఏం జరిగింది అని అంటే కొంచెం ఎగ్జామ్తో పాటు ఎవరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు. ఇది ఈ ఇన్సిడెంట్స్ని బాగా ఓన్ చేసుకున్నారు. అంటే బీజేపీ మాటని కూడా వీళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు అనేది నా 200%. అది జరిగే అంత ర్యాలీ అయింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు దగ్గర అవుతారో అని ముందు నుంచే ఏంటి అంటే కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి. దీనికంటే ముందు మీరు నోటీస్ చేయాల్సిందేంటి? తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి విజయం కోసం టీడీపీ బహిరంగంగా పనిచేసింది. దానికి బీజేపీ వాళ్ళు కూడా ఏం స్టాండ్ తీసుకున్నారు? మేము ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకే పొత్తు పెట్టుకున్నాము టీడీపీతో, సో తెలంగాణతో సంబంధం లేదు, తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ కూడా రిపీటెడ్గా చెప్తానే ఉంది. సో తెలంగాణలోనేమో టీడీపీ అంతా కాంగ్రెస్ మద్దతు ఉంది, ఆంధ్రాలోనేమో బీజేపీతో పొత్తులో ఉన్నారు టీడీపీ వాళ్ళు. సో ఇది చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది వీళ్ళతో. రీసెంట్గా ఏమైంది? మహిళా బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకించింది ఎవరు? కాంగ్రెస్. తెలుగుదేశం మహిళా నాయకులంతా వెళ్ళి మహిళా బిల్లును వ్యతిరేకించిన రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు పెట్టుకొచ్చింది. అది జరిగిన అంటే చాలా తక్కువ వ్యవధిలోనే కాంగ్రెస్ వాళ్ళతో కలిసి టీడీపీ నాయకులు ఎగరటాలు ఫోటోలు వచ్చింది. ఆ తర్వాత నేషనల్ మీడియాలో లోకేష్ గారే చెప్పారు, మీరు గుర్తుపెట్టుకోండి, ఏంటి మిమ్మల్ని అమిత్ షా గారు పిలిచారంట కదా ఇట్లా కాంగ్రెస్ వాళ్ళతో కలిసి అనే విషయం వస్తే ఈయన ఎలా చెబుతున్నారు కవర్ చేసుకుంటూ, అవును పిలిచారు, నన్ను అడిగారు కాంగ్రెస్ వాళ్ళని కలిశారా అని. అవును సార్ కలిశాను అని చెప్పాను. రాజకీయ పార్టీ నాయకులు అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలతో కలుస్తూ ఉండాలి, అదేం తప్పు కాదు, కీప్ ఇట్ అప్ అని చెప్పారంట. అంటే ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గమో. మహిళా బిల్లు వ్యతిరేకించి బిల్లు వీగిపోవడానికి కారణమైన కాంగ్రెస్ని టీడీపీ మహిళా నేతలు వెళ్ళి కలవటము, దాని గురించి రాయం. అంటే కాంగ్రెస్తో టీడీపీ చట్టా పట్టాలని మనం రాయం. కాంగ్రెస్ నాయకులతో లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత పిలిపించి మాట్లాడితే దాన్ని ఎంకరేజ్ చేసినట్టు. కానీ ప్రతిపక్ష నాయకుడు ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్, అతను ప్రతిపక్ష నాయకుడే, ఇతను ప్రతిపక్ష నాయకుడే. ఒకవేళ వాళ్ళ ఒక లీడర్ని కలవలా, ఇక్కడ కలవలా, ఏంటి ఆరోపణలు, నిజం కానీ ఎవిడెన్స్ కానీ ఎక్కడా లేవు. ఇప్పుడు నేను చెప్పిన రెండింటికి ఎవిడెన్స్లు ఉన్నాయి, ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవిడెన్స్ లేదు. ఎవిడెన్స్ లేకపోయినా ఏం చెబుతున్నారు? కాంగ్రెస్కి దగ్గర అవుతున్న జగన్. ఎందుకు? అసలు నిజంగా ఈ రాసిన ఆర్టికల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసి అతని క్యారెక్టర్ చూసినాడు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఉండరు. అతను ఏమి జగన్ క్యారెక్టర్ తెలిసినాడు అయ్యి ఉండడు. అసలు జగన్ క్యారెక్టర్ కాదు సార్, దీస్ ఆర్ ఆల్ పెయిడ్ ఆర్టికల్స్. సింపుల్గా చెప్పాలంటే పెయిడ్ ఆర్టికల్స్. ఏంటంటే ఏదన్నా చిన్న గ్యాపులా కనపడితే వెంటనే ముందు అసలు అపోజిషన్ దగ్గర అవ్వకుండా ఆపటం అనేది రాజకీయంగా ఒక గేమ్ అంటామో స్ట్రాటజీ అంటామో, దానికోసం రాసిన ఒక పెయిడ్ ఆర్టికల్ అంటే అది. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళని కలిసిన ఆధారాలు ప్రూఫ్లు ఏమీ లేకుండా కేవలం ఆరోపణ, ఏది గుడ్డగాల్చి వేయటం అంటారు చూసారా, ఆ టైపు ఆర్టికల్. సో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా కాంగ్రెస్ని నమ్మరు, ఫస్ట్ థింగ్. రెండోది, అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలామంది ఇంతలా బీజేపీకి సపోర్ట్ చేసినా కూడా, బయట ఉన్నా కూడా, బీజేపీకి అన్ని సందర్భాల్లోనూ పార్లమెంట్ ఓటింగ్ విషయాల్లో వైసీపీ సపోర్ట్ చేసినా కూడా బీజేపీ మనల్ని మోసం చేసింది అనే భావన వైఎస్ఆర్సీపీ క్యాడర్లో బలంగా ఉంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? దేశవ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ మీద వస్తున్న వ్యతిరేకత అవ్వచ్చు, ఈ సీజేపీ అవ్వచ్చు, జంజీ అవ్వచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి బీజేపీ అధికారంలో రాదేమో అండ్ రాహుల్ గాంధీ గ్రాఫ్ కూడా పెరుగుతుంది కదా, కాంగ్రెస్తో ట్రావెల్ అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి అనే ఆశలు కార్యకర్తలు ఉన్నాయి. ఇది కూడా వాస్తవం. కానీ మీరు 2024 ఎలక్షన్ల తర్వాత ఫస్ట్ ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారే కాంగ్రెస్కి హర్యానాలో ఎలక్షన్స్లో అంటే ఒకటొకటి టైప్ ఇబ్బందులు జరిగినాయి అని ట్విట్టర్లో ట్వీట్ వేసింది వైసీపీ. కానీ ఇక్కడ ఈవీఎంల మీద కానీ దేశమంతా ఓటు చోరీ మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, ఏపీ గురించి మాట్లాడరు.
దేశమంతా నీటి గురించి మాట్లాడతారు, ఏపీ డిఎస్సి గురించి మాట్లాడరు, దేశమంతా బీజేపీ కూటములను వ్యతిరేకిస్తారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపుకి సాయం చేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పార్టీకి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు కాంగ్రెస్లో జాయిన్ అవ్వలేదు, ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయ్యారు 2024 ఎన్నికలకు ముందు. జగన్మోహన్ రెడ్డి గారికి శత్రువులాగా ఫీల్ అవుతున్న జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టుకున్నారు. ఆమె కాంగ్రెస్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఏ రోజు కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడాలా. ఆమె ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషించడము, పర్సనల్గా టార్గెట్ చేసే దాని మీదే ఉంది. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత క్యాడర్ అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఆలోచన ధోరణి కాంగ్రెస్తో వెళ్తే బాగుండని మీరు అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పగ, విద్వేషంతోనే, ఈర్షతోనే బతుకుతుంది. అలాంటప్పుడు ఆయన ఇంకొక అడుగు ముందుకు ఎలా వెళ్ళగలరు? వెళ్ళలేరు కదా. సో క్యాడర్ షుడ్ రియలైజ్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఫర్ టుడే.